రాష్ట్రంలో గోదావరి కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో అన్ని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ముందు జాగ్రత్తగా ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని వదులుతున్నారు. భారీ వరద దృష్ట్యా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎగువ నుంచి వరద రాకతో కృష్ణా గోదావరి పరివాహక ప్రాజెక్టులు నిండకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. జూరాల, సుంకేశ్వర నుంచి శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్కుల పైగా ఇన్ఫ్లో వస్తోంది. శ్రీశైలం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.4 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 195.6 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్ 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం ఇన్ఫ్లో 1,50,000 క్యూసెక్కులకు పైగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగుల వద్ద ఉంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 305 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న నీటి కారణంగా పులిచింతల ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. ఇన్ఫ్లో దృష్ట్యా ముందు జాగ్రత్తగా జలాశయం నుంచి కిందకు వదులుతున్నారు. గోదావరి పరివాహకంలోని కడెం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కడెం నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం 20 గేట్లను తెరిచి నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా మత్స్యకారులు, పశువుల కాపరులు ప్రవాహం వైపు వెళ్లొద్దని సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుల నుంచి వదులుతున్న నీరు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం 33 అడుగులకు దాటి ప్రవహిస్తోంది. నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్నానఘట్టాల ప్రాంతంలో చాలా మెట్లు వరదలో మునిగాయి. పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులు నది లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.